సో పార్ట్ 2 వీడియోలో వచ్చేసి బాబిన్ కేస్ ఎలా ఫిల్ చేసుకోవాలి అండ్ మెషిన్ స్పీడ్ కంట్రోలింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మనం మెషిన్ ఆన్ చేసేటప్పుడు ఇది మన సైడ్ ఇలా ప్రెస్ చేసేసుకుంటే మిషన్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ఏదైతే బటన్స్ ఉందో ఇది వచ్చేసి మనకి మిషన్ కంట్రోలింగ్ స్పీడ్ బటన్స్. సో ఇక్కడ అప్వర్డ్ ఉన్నది స్పీడ్ ఇంక్రీజ్ చేసుకునే బటన్స్. సో ఏదైతే డౌన్వర్డ్ ఉందో ఇది మనకి మిషన్ స్పీడ్ అనేది తగ్గించుకునే బటన్. సో ఇదే 500 మీద మనకి స్టిచ్చింగ్ రావాలంటే ఇక్కడ మనకి లాకింగ్ అనేది ఎస్ ఉంటుంది, దీన్ని లాక్ చేయాలి. సో అంతే స్పీడ్లో ఇది మనకి మిషన్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడైనా మనకి బాబిన్ ఫిల్ చేసుకునేటప్పుడు మేక్ షూర్ మనకి ఏదైతే ప్రెజర్ ఫుటర్ ఉంటుంది కదా దీన్ని అప్వర్డ్ చేసుకోవాలి. దీనికి బ్యాక్ సైడ్ అనేది అప్వర్డ్ ఉంటుంది, దీనికి అప్వర్డ్ చేసుకుంటే ప్రెజర్ ఫుటర్ అనేది పైకి వస్తుంది. దీని తర్వాతనే మనం బాబిన్ కేస్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో మన బాబిన్ కేస్ ఫిల్ చేసుకునేటప్పుడు పెడల్ని మెల్లగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బాబిన్ కేస్ అనేది ఫిల్ అవుతుంది. సో చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్గా బాబిన్ కేస్ అనేది ఫిల్ అవుతుందో. సో మన స్పీడ్ని బట్టి మన బాబిన్ కేస్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్గా ఫిల్ అవుతుందో. సో మన బాబిన్లో అయితే థ్రెడ్ ఫిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కేస్లో మన బాబిన్ ఎలా పెట్టాలో చూడండి ఇప్పుడు. సో ముందుగా ఇలా బాబిన్ని పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఈ కేస్లో ఏదైతే మనం ఎక్స్ట్రాగా ఒక థ్రెడ్ ఉంచేసుకొని ఈ లైన్ కనిపిస్తుందో మీకు, ఈ లైన్లో ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఈ లైన్కి ఇలా చేసేసుకుంటే బాబిన్లో థ్రెడ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది, మీకు పూస కుట్టు కూడా రాదు. సో ముందుగా మనం బాబిన్ కేస్ని అయితే కరెక్ట్గా ఫిల్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మెషిన్ ఏదైతే కింద సైడ్ ఉంటుంది కదా, సో ఈ డౌన్ సైడ్ మనము బాబిన్ని ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టేసుకోవాలి. సో ఎలా పెట్టాలో చూడండి. ముందుగా మన దగ్గర అయితే బాబిన్ ఉంది కదా, సో దీన్ని ఇలా ఫస్ట్ ఈ బటన్ అయితే ఓపెన్ చేసుకోవాలి మన సైడ్. సో ఈ బాబిన్ని మనం దీంట్లో ఎగ్జాక్ట్లీ ఏదైతే ఈ హోల్ ఉందో ఈ హోల్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యి ఫస్ట్ ఇలా పెట్టేసుకొని సౌండ్ రావాలి. మనకి సౌండ్ వస్తే కరెక్ట్గా బాబిన్ కేస్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిందని మనకు తెలుస్తుంది.